బీజేపీ ఆంధ్ర అధ్యక్షుడు మాధవ్ రావడంతోనే కమ్యూనిస్టులకు ఒక స్ట్రోక్ ఇచ్చారు. అందులో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్ని విశ్వనాథ సత్యనారాయణ గారి సెంటర్గా పిలవాలి, పేరు మార్చాలి అని డిమాండ్ చేశారు. దాని మీదన ఇప్పుడు కమ్యూనిస్టులు సిపిఎం స్పందించింది. ఏదైతే లెనిన్ సెంటర్ అనేటటువంటిది అక్కడ ప్రజల కోరిక మేరకే జరిగింది, బీజేపీ కుచ్చిత బుద్ధితో వివాదం చేయడాన్ని నగర ప్రజలు అంగీకరించరు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రజలందరూ నిర్ణయించుకున్న తర్వాతన కార్పొరేషన్లో తీర్మానం చేసిన తర్వాతన దాని ప్రకారం ఆ పేరు పెట్టాము. ప్రముఖ కవి గౌరవనీయులు విశ్వనాథ సత్యనారాయణ గారి పేరుతో విజయవాడ మాచివరంలో వీధికి నామకరణం చేయబడింది. ఆయన గ్రంథాలు భావాల మీద ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా అందరూ గౌరవిస్తారు. విజయవాడలో అనిబిసెంట్ పేరుతో బీసెంట్ రోడ్డు దశాబ్దాల క్రితం రూపుదిద్దుకుంది. ప్రముఖ ప్రజాస్వామ్యవాది నెల్సన్ మండేలా పేరుతో పార్కు కూడా ఉంది. విజయవాడ నగరంలో అనేక మంది ప్రముఖులకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా గౌరవించుకునే సంప్రదాయం ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, మహోన్నత వ్యక్తులు గౌరవించుకోవడం విజయవాడ సంప్రదాయంగా రూపుదిద్దుకుంది. మాధవ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వివాదాలు సృష్టించే కన్నా ప్రజల సంక్షేమానికి సంబంధించిన దృష్టి పెట్టండి అంటూ పిలుపునిచ్చింది.